మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, సో ఏమంటారు? ఒక రకంగా అంటే వ్యక్తిగతంగా గొప్ప వాళ్లను వాళ్ళ చేసిన సేవలను గుర్తించుకోవడాన్ని నేను ఇష్టపడతాను. ఇప్పుడు గాంధీజీ గారు కానీ, లేకపోతే వివేకానంద కానీ, లేకపోతే ఇతర ప్రముఖులవి అంటే వాళ్ళ జన్మదినాలు జరుపుకోవడము, ఆ సందర్భంగా పేద ప్రజలకు వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా ఏదైనా కార్యక్రమాలు చేయడం, దీన్ని సమర్థిస్తే గాని దొరికిన ప్రతి చోట విగ్రహం పెట్టేసేసి అదొక రాజకీయ పబ్బల్లా గడుపుకోవడం, ఇదంతా అవకాశవాద రాజకీయం సార్. ప్రజల దృష్టిని కంటెంపరీ ఇష్యూస్ నుంచి మరల్చడానికి చేస్తున్నటువంటి ఒక తుచ్చ రాజకీయం. ఈనాడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్ని వదిలేటేసేసి ఎన్టీఆర్ విగ్రహం పెట్టంగానే ఈయన పెద్ద ఆంధ్రుల ఇది చేసినట్టు కాదు, ఆంధ్రులకు అనుకూలమైన వ్యవహారాలు చేసినట్టు కాదు. నిన్న మీరు కనుక చూస్తే ఎన్టీఆర్ విగ్రహం స్థాపనలో కార్యక్రమాల్లో మాట్లాడిన వాళ్ళందరూ ఎన్టీఆర్ బతికుండగా ఆయన బొత్తలో కత్తులు గుచ్చిన వాళ్ళే. ఈ తుమ్మల నాగేశ్వరరావు వాడు వీళ్ళంతా మేము సజీవ సాక్షులం సార్. ఎన్టీఆర్ ఎంత మనక్షోభతో జీవితాన్ని చాలించినాడు అనేది నా కళ్ళతో నేను చూసినాను, నా చెవులతో నేను విన్నాను, చాలా సార్లు బాధపడ్డాను. బతుకున్నప్పుడు ఒక మనిషికి ఏమాత్రం విలువ లేకుండా చేసేసి చచ్చినాక ఏదో ఆయన ఆశయాల కోసం వీళ్ళు అంకితమైనట్టుగా ఎక్కడన్నా ఉంది ఆ పొలిటికల్ లీగసీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఆ రీజనల్ పార్టీస్ కి వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చినారు. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో నేషనల్ ఫ్రంట్, తర్వాత బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, అట్లాంటి రాజకీయ పార్టీల తర్వాత వాళ్ళ పెద్దల తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చింది. మన రాష్ట్రంలో మాత్రమే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎన్టీఆర్ వారసత్వం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వారసత్వం మాత్రం లోకేష్ కు రావాలి. మరి పోనీ ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలా అని చెప్పి నిన్న తెలుగుదేశం మహానాడులో నిన్న వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసినారు. ఇంతకాలం ఏం చేసినారు సార్? ఇంతకు ముందు కూడా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే, అధికారంలోకి వచ్చి కూడా ఎన్ని రోజులైంది? అసలు ఆయన తలుచుకుంటే ఎన్టీ రామారావుకు భారతరత్న రావడం ఎంత మాట అది. సరిపోని ఇంకొక విషయం, రేవంత్ రెడ్డిది కూడా చాలా చిల్లర రాజకీయం అనమాట. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈయన ఇంత ఆర్భాటంతో ఎన్టీఆర్ విగ్రహం మన రాష్ట్రంలో నాడి బోర్డులో హైదరాబాద్ లో పెట్టినాడు కదా, అట్లనే మరో సూరవరం ప్రతాప్ రెడ్డిదో లేకపోతే ఇంకెవరిదన్నా, అంటే దాశరథి కృష్ణమాచార్యదో లేదా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డిదో ఇంకెవరిదన్నా ఒక విగ్రహం అక్కడ పెడతారా? బొమ్మర పోతనదో ఎక్కడన్నా విజయవాడలో ఏ కళాక్షేత్రంలోనో ఎక్కడన్నా పెట్టగలిగే వాతావరణం ఈనాడు ఉందా? అంతెందుకండి, ఈయన బాగా పొగుడుతున్న జైపాల్ రెడ్డి విగ్రహాన్ని విజయవాడలో పెట్టించి మనం చూద్దాం. ఇది అంత చిల్లర రాజకీయము. ఏంటంటే ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసమని, ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్, తర్వాత కమ్మ బిజినెస్ మ్యాన్ కి నేను చాలా దగ్గర, అందరు మీ వాళ్ళంతా మనమంతా ఒకటే అని చూపెట్టుకోవడము, తర్వాత నాదే నడుస్తుంది, నేను చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఇక్కడ ఉంది అని చెప్పి, తర్వాత కాంగ్రెస్ పార్టీని వర్టికల్ గా చీల్చినాడు. అంటే సైకిల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ అని రెండు రకాలుగా ఉన్నాయి. నిన్న ఆ మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళలో 70% మంది ఏదో ఒక దశలో తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉన్న వాళ్లే అక్కడ ఉన్నారు. సహజంగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు, ఈవెన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళా కాంగ్రెస్ లోకి వాపసు వచ్చిన వ్యక్తి. వీళ్ళంతా భజన పరులు సార్. వీళ్ళు ప్రజా జీవితంలో ఒక నీతిగా ధర్మంగా చేసేవాళ్ళు కాదు. పోనీ ఎన్టీఆర్ ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు ఎంత పవిత్రమైన హృదయంతో చేసినాడో అట్లా ఈయన చేస్తున్నాడా? రైతు బంధు ఈ సంవత్సరం ఓన్లీ 2 ఎకరాల వరకు ఇచ్చినాడు, ఆ తర్వాత ఇవ్వలేదు, ఇస్తానా తెలియదు. ఏప్రిల్ చివరి వరకే మిగతా రైతు బంధు డబ్బులన్నీ ఇస్తానని చెప్పిన వ్యక్తి, తర్వాత రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది, అయినా సరే ఎక్కడెక్కడి నుంచో డబ్బులు జమ చేసేసి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నా అని చెప్పే ముఖ్యమంత్రి ఎందుకు ఇంత దుబారాతో ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం అక్కడ పెట్టినాడు? ఎన్టీఆర్ విగ్రహాలు ఈ రాష్ట్రంలో లేవా? ఎక్కడ పడితే అక్కడున్నాయి, గల్లీకి ఉన్నాయి. అసలు హైదరాబాద్ లో జంట నగరాల్లో దాదాపు ఒక 100 విగ్రహాలు ఉంటుంటాయి కావచ్చు. ఎన్టీ రామారావు విగ్రహాలు అటు కీసర కూతుంటాయి, మోలాలికి పోతుంటాయి, తార్నాక కూతుంటాయి. మీరు ఎక్కడ ఫలానా చోట అనేది లేదు. ఎన్టీఆర్ యొక్క గొప్పతనం మీద ఎవరికి డౌట్ లేదు, డిస్ప్యూట్ లేదు. కానీ ఎన్టీఆర్ అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి రాజకీయం తప్ప ఇది చాలా కుళ్ళు రాజకీయం సార్. దీన్ని నేనైతే సమర్థించలేదు. నిన్న చాలా ఘోరంగా మాట్లాడినాడు. అసలు అంటే నేను అయితే ఎన్టీఆర్ ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. 1983 నుంచి నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. అసలు ఎన్టీ రామారావుతో ఎన్నడన్నా
రేవంత్ రెడ్డికి ఎక్వెంటెన్స్ ఉందా అనేది నాకైతే డౌట్. ఈయన రాజకీయ జీవితం మొన్న స్టార్ట్ అయింది. ఈయన ఏదో చందమామ బాలమిత్రులో కథలు చదువుకొని మాట్లాడినట్టుగా ఎన్టీఆర్ గురించి వేరే వాళ్ళు చెప్తే విని మాట్లాడిందే తప్ప ఈయనకి ఏం తెలుసండి? ఎన్టీఆర్ కు బీసీల పట్ల ఉన్న ఆర్ద్రత ఈయనకేం తెలుసు? మహబూబ్ నగర్ లో వెంకటయ్య అనే ఒక బీసీ అభ్యర్థికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ టికెట్ ఇచ్చి అత్యధికమైన మెజారిటీతో గెలిపించినటువంటి ఆ మహానాయుడికి అవకాశం దొరికిన ప్రతిదీ వాళ్ళ ఓన్ కులాలకు ఇచ్చే ఈయన. ఎట్లా సార్ ఇదంతా? ఇప్పుడు ఐడియాలజీని నమ్మకుండా రేవంత్ రెడ్డి ఇద్దరితో సేల్ అవుతున్నారు. గ్రేటే. రెడ్డి కమ్మ వైరం ఆంధ్రప్రదేశ్ లో, కానీ రేవంత్